కరీంనగర్ మఠ భక్తులకు మఠ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు ఏదైతే ఇక్కడ ఈరోజు ఆహుతులు ఇచ్చారో పూర్వకాలం అనమాట ప్రతి ఇళ్లలో ఆచరించే వాళ్ళు ఋషులు మునులు వీళ్ళంతా అనమాట ఈ ధర్మం గురించి ఎదురు చూశారు. వేల సంవత్సరాలు 2500 సంవత్సరాల పూర్వం ప్రతి ఇళ్లలో అనమాట అగ్ని ఉపాసన ఆచరించేవారు. అప్పుడు ఈ పృథ్వీ మీద అనమాట సుఖము శాంతి సమృద్ధిగా ఉండేది. భూ సంపద కానీ అన్ని సమృద్ధిగా ఉండేది. అకాల మృతి లేకపోయేది. మన ఇచ్చానుసారం అనమాట శరీరం వదిలేసేవాళ్ళం. అన్ని సమృద్ధిగా ఉండేది. ఎప్పుడైతే అగ్ని ఉపాసన లుప్తమైందో అప్పుడు దరిద్రము దుఃఖము ఇవన్నీ తాండవిస్తున్నాయి. అర్ధాయుషు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఈరోజు అనమాట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు విశ్వవ్యాప్తంగా చూసినప్పుడు ఎక్కడ హింస తప్ప ఇంకేమీ లేదు. ఈరోజు అనమాట ఈ పృథ్వీ మొత్తం అనమాట సముద్రం లోపించింది. అన్ని వరదలు అవన్నీ సంభవిస్తున్నాయి. మళ్ళీ శ్రీ గజానన్ మహారాజు గారు అక్కలకోట పేరు వినే ఉండొచ్చు మీరు అందరూ అనమాట. అక్కలకోట అంటే జ్ఞానం యొక్క బండారం అనమాట. 1944 విజయదశమి రోజు అనమాట. అక్కడ విజయదశమి రోజు గజానన్ మహారాజు గారు అక్కడ ధర్మస్థాపన చేశారు అక్కలకోటలో. ఈ అక్కలకోట నుంచి ఈ యొక్క ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా 130 భాషల్లో అందరికీ అనమాట అందేయడం జరుగుతుంది. ఇది మన దేశం కాకుండా 72 దేశాలు ఆచరిస్తున్నాం. వేరేక గురువు పరంపర అనమాట. 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈరోజు గాంగాపూర్ అంతా తెలుసు మీకు. గాంగాపూర్ గురించి చాలా మంది తెలుసు. అక్కడి నుంచి ఒక సుమారు 600 సంవత్సరాల క్రితం అక్కడి నుంచి బయలుదేరి శ్రీశైలం కదిలీవనం అనమాట ఆయన తపస్సుకి వెళ్ళిపోతే గాంగాపూర్ నుంచి అక్కడ 300 సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది దత్తాత్రేయ గారు. అక్కడి నుంచి 300 సంవత్సరాల తర్వాత ఆయన బయలుదేరి భారతదేశం నలుగురు తిరుగుతూ 1856 అక్కడ అక్కలకోట అనమాట ప్రకటన కావడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ శిష్యుడు బాలప్ప మహారాజ్, తర్వాత గంగాధర మహారాజ్, 4వ సిద్ధ పురుషుడు శ్రీ కలికి అవతారైన గజానన్ మహారాజు గారు అన్నమాట ఉత్తరాధికారం తీసుకున్నాడు. తర్వాత అన్నమాట అక్కడ కొన్ని రోజుల ముందు భగవాన్ పరశురాముల వారు అక్కడ ప్రకటన అయ్యి 4 పూటలు ఎలాంటి స్థితిలో ఉన్నాయంటే చాలా దీనాస్థితి అంటే మరణాసంలో ఉంది. అంటే అవి శ్వాస ఉందా లేదా, ప్రాణం ఉందా లేదా అలాంటి స్థితిలో ఉంది. గజానన్ మహారాజ్ గారికి భగవాన్ భార్గవరాముల వారు అనమాట ధర్మం ఈ స్థితిలో ఉంది అని మహారాజు గారికి అనమాట చూపించడం జరుగుతుంది. ఆ దృశ్యాన్ని మహారాజు గారు ధర్మం ఈ స్థితి కనుక మేము ఉంటే మేము దాన్ని పునర్జీవనం గావిస్తాము అని అనమాట గురువు గారికి చెప్పడం జరిగింది. మీరు దాన్ని పునర్జీవనం గావిస్తే అదే మా గురుదక్షిణ కర్మ స్వీకరిస్తామని చెప్పి అంతట్లో కొద్దిగా లేట్ అవుతుంది. ఆయన అంతర్ధానం అయిపోతాడు. తర్వాత మహారాజు గారు అనమాట మన చింతగ్రాస్తులు అయ్యారా మా గురుగారు అడగారు మేము గురుదక్షిణ ఎందుకు తెలియకపోయామని చెప్పేసి. అప్పుడు కొన్ని రోజుల తర్వాత అనమాట మళ్ళీ సప్తమి అష్టమి నవమి రోజు గౌరవతి పాటించి విజయదశమి రోజు అనమాట మా గురుగారు తులసిరాలు పెట్టుకొని కరెక్ట్ 9 గంటలకు అవుతుంది. భగవాన్ పరశురాముల వారు అక్కడ